వస్తుందంటే ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏ శాంతిని, సమాధానాన్ని, ఏ నెమ్మదిని, ఏ దేవునితో సమాధానం కలిగే స్థితిని మాకు ఇచ్చారో అదే శాంతి, సమాధానం, నెమ్మది, దేవునితో సమాధాన పడగలిగే స్థితిని మీకు కూడా ప్రసాదించాలని ఎంతో ప్రేమతో ఈ మాటలు తెలియచేస్తున్నాం. అంతే తప్ప మరొక ఆలోచన ఏమీ లేదండి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటే, ఆయన నమ్ముకుంటే మీ జీవితాల్లో కూడా దేవాది దేవుడు శాంతి, సమాధానం దయచేస్తారు. యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే ఏదో మీ యొక్క మతం మార్చుకోవటమో, కులం మార్చుకోవటమో, ప్రాంతం మార్చుకోవటమో కాదండి. మనసు మార్చుకోవటం. మనసు బాగోకే కదా మన జీవితాల్లో నెమ్మది, సంతోషం లేదు. కనుక పాడినటువంటి ఆ మనసును, పాడినటువంటి ఆ జీవితాన్ని దేవాది దేవుడు బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారండి. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మేము తెలుసుకున్నాం. మీరు కూడా తెలుసుకుంటే మీ జీవితాల్లో సంతోషం, సమాధానం, దేవునితో అనిత్య నిబంధన అనుభవిస్తారని మరొకసారి ప్రేమతో తెలియచేస్తే మాటలు ముగిస్తున్నాం.